హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణీస్ కిచెన్. నేను మీ రాణి. ఈరోజు పిల్లలు చాలా ఇష్టపడే కురుకురేలను చాలా సింపుల్గా టేస్టీగా చేతులకి ఎక్కువగా శ్రమ లేకుండా చేసి పెట్టొచ్చండి. 10 నిమిషాల్లో చేసుకునే స్నాక్స్ రెసిపీ. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బంగాళదుంపను తీసుకుని దానిని మధ్యలోకి ఇలా కట్ చేసి తీసుకోండి. ఇలా 4 ముక్కలుగా కట్ చేసిన తర్వాత వాటిని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇప్పుడు ఒక అరకప్పు వాటర్ పోసుకుని కొంచెంగా సాల్ట్ వేసుకుని చిటికెడు పసుపు కూడా వేసుకుని ఈ గిన్నెకు మూత పెట్టుకుని కుక్కర్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. ఉడికిన తర్వాత చూద్దాం. ఉడికిన తర్వాత దానిలో ఉన్న నీళ్ళన్నీ కూడా వాటర్ అన్నీ తీసేసుకుని దుంపల్ని చల్లారిన తర్వాత దాని పైన ఉన్న పొట్టంతా తీసుకోండి. పీల్ని ఓపెన్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి ఈ తొక్క తీసుకున్న బంగాళదుంపని ఇలా గ్రేటర్తో తురుముకోండి. దుంపలో పలుకులు అనేవి ఏమీ లేకుండా మొత్తము కూడా ఇలా ముద్దలాగా రావాలండి. అంతవరకు కూడా ఆ విధంగా తురుము పెట్టుకోండి. ఫ్రెండ్స్, పొటాటోతో కురుకురే చేసి పిల్లలకి పెట్టారంటే చాలా ఇష్టంగా టేస్టీగా తింటారండి. అలా బంగాళదుంప అంతా కూడా తురుముకుని గిన్నెలో వేసుకున్నాం కదా. ఇప్పుడు 1 కప్పు గోధుమ పిండి వేసుకోండి. టేస్టీకి సరిపడా సాల్ట్ వేసుకోండి. దుంపలు ఉడికించినప్పుడు కొంచెంగా సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు చూసుకుని వేసుకోండి. ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. ఎండుమిర్చిని బాగా డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీ పట్టుకున్న పొడి అండి. ఎండుమిర్చి పొడిని కూడా వేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ వాము వేసుకుని 1 టీ స్పూన్ చియా సీడ్స్ వేసుకోండి. హెల్త్కి మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పిండికి పట్టేంత వరకు చేత్తో బాగా కలపండి. బంగాళదుంపని ఉడికించి తీసుకున్నాం కదా, దానిలో ఉన్న తేమతో పిండి అంతా కూడా చాలా వరకు కలిసిపోతుంది. వాటర్ అనేవి ఏమీ లేకుండా పిండిని ఇలా చపాతీ ముద్దలాగా రెడీ చేసి పెట్టుకోండి. కొంచెంగా ఆయిల్ వేసుకుని పిండిని కలిపినట్లయితే పిండి ముద్ద అనేది చేతికి అంటుకోకుండా చక్కగా రెడీ అయిపోతుందండి. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత జంతికల గొట్టాన్ని తీసుకుని దానిలో ఏదైనా కూడా మీకు నచ్చిన హోల్ ఉన్న ప్లేట్ని తీసుకోండి. నేను ఇలా స్టార్ ప్లేట్ని తీసుకున్నాను కదా, దానిని అలా మురుకులు గట్టంలో వేసుకుని లోపలంతా కూడా ఆయిల్ని అప్లై చేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండి ముద్దని అలా గొట్టంలో పెట్టుకుని దానిని క్లోజ్ చేసుకోండి. ఇలా మూతని పెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్కి పైన అంతా కూడా ఇలా బ్రష్తో ఆయిల్ని అప్లై చేయండి. బ్రష్తో కానీ చేత్తో కానీ ఆయిల్ని అప్లై చేసి మనం రెడీ చేసి పెట్టుకున్న మురుకులు గొట్టంతో ఇలా కురుకురేలాగా ఒత్తుకోండి. ఒకసారి ఇలా రౌండ్గా తిప్పామంటే మనకి కావాల్సిన సైజులో కురుకురే అనేది చక్కగా రెడీ అవుతుందండి. ఇలా ప్లేట్లోకి వస్తుంది. ఈ విధముగా మనం రెడీ చేసుకునే పిండి అంతా కూడా కొంచెంగా ఒత్తుకుంటూ ఇలా కురుకురేలన్నీ కూడా రెడీ చేసుకోండి. చేతులకు అసలు శ్రమ లేకుండా ఇలా మురుకులు గొట్టంతోనే మనం చేసుకున్నామంటే చాలా ఈజీ అయిపోతుంది ప్రాసెస్ అంతా కూడా. ఇప్పుడు చేసుకోవటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కూడా ఎక్కువగా పొయ్యక్కర్లేదండి, కొంచెం ఆయిల్తో కూడా వీటిని డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ మొత్తం సిమ్లో పెట్టుకుని స్లోగా వీటిని ఆయిల్కి పట్టినన్ని వేసుకుని గరిటెతో మొత్తం అటు ఇటు కలుపుకుంటూ డీప్ ఫ్రై చేసామంటే లోపల వరకు కూడా చక్కగా క్రిస్పీగా ఫ్రై అయ్యి తింటుంటే చాలా టేస్టీగా అనిపిస్తాయి. ఇలా గరిటెతో కలుపుకుంటూ డీప్ ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నప్పుడు మాత్రమే లోపల వరకు ఫ్రై అవుతాయండి, లేదంటే లోపలంతా కూడా పచ్చిగా అనిపిస్తుంది. బాగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసుకుని వేరొక ప్లేట్లో వేసుకోండి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా డీప్ ఫ్రై చేసుకుని మొత్తం అన్నీ రెడీ అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవటమే. పిల్లలు కురుకురేలు అడిగారంటే ఒక పొటాటోతో కప్పు గోధుమ పిండితో అప్పటికప్పుడే ఇలా
చాలా సింపుల్గా టేస్టీగా 10 నిమిషాల్లో స్నాక్స్ అనేవి ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. పిల్లలే కదండి, పెద్దవారు కూడా టీ టైంలో చేసుకుని ఎంజాయ్ చేస్తూ తినే స్నాక్స్ రెసిపీ రెడీ అయిపోయింది. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి.